నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ అందరూ కూడా అఖిలాంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయులతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు మీరైతే కనుక రెమెడీస్ చాలా బాగా చెప్తూ ఉంటారు గురుగారు. ఈ వీడియోలో వచ్చేసి మనం భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా కొంతమందికి అసలు పెళ్ళవటమే పెద్ద సమస్యగా ఉంటే, ఇంకొంతమందికి చక్కగా మంచి సంబంధం వచ్చి భారీ ఖర్చు పెట్టి పెళ్ళి ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత అసలు చిన్న చిన్న తగాదాలు పెద్దవి చేసేసుకుని ఎప్పుడు ఇంట్లో అశాంతితో బ్రతుకుతూ ఉంటారు. పిల్లలు పుట్టినా కూడా వీళ్ళ మధ్య సఖ్యత మటుకు ఉండకుండా ఉంటుంది. ఇలా అసలు భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి, అన్యోన్యంగా ఉండటానికి అసలు ఏం చేయొచ్చు అంటారు? ఏమైనా పరిహారం ఉంటుందా? అసలు అది కాక గురుగారు, ఇంకొక చిన్న సందేహం, అసలు ఇలా తేడాలు రావడానికి దేనికి ఏం కారణం? అంటే ఏమైనా గ్రహాల రీత్యానా, లేకపోతే వీళ్ళ ఇద్దరికి జాతకాలు కలవకనా, ఏముంటుంది ప్రభావం కూడా చెప్తారా? ఇప్పుడు ఏంటంటే అండి, చాలా మంది జాతక భావం లేని వాళ్ళు, పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు ఉంటారు. అవును, యాక్చువల్లీ 1940లో పుట్టిన వాళ్ళకే జాతకం ఉంది. ఇలా మాట్లాడానని కాదు, 1940 ముందు పుట్టిన ఎన్టీ రామారావు గారికి వీళ్ళకి స్వాతి నక్షత్రం అని ఎలా తెలుస్తుంది? అవును, అన్నీ ఉంటేనే తెలుస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ సమయం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సమయాన్ని కొంతమంది దాచి, కొంతమంది వ్యక్తులతోటో లేకపోతే వీళ్ళతోటో డేట్ ఆఫ్ బర్త్ టైం అని కూడా నిర్ణయించడం, వివాహం ఆలస్యం అవుతుంటే మగవారికైనా ఆడవారికైనా వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైంలో మార్చుకోవడం కూడా జరుగుతోంది. అది పట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎలా పట్టుకోవచ్చు గురుగారు అంటే, ఈ లగ్నాతో పంచమ స్థానంలో ఉంటే ఈ రకమైన విద్య చదువుతారు, ధనస్థానంలో కుటుంబ స్థానం ఉంటే ఇలా జరుగుతుంది, జన్మస్థానంలో ఈ గ్రహాలు ఉంటే ఇలా ఉంటాయి, 6వ స్థానం ఉంటే రోగము రుణము శత్రువులు ఈ రకంగా ఉంటుంది ఈ అబ్బాయి కానీ అమ్మాయి జాతకంలో. కలత్ర స్థానం 7వ స్థానంలో ఈ యొక్క గ్రహాలు కలిస్తే, బుధ శుక్రులు కలిస్తే వైవాహిక జీవితం పాడైపోతుంది. ఇలా బుధ శుక్రులు కలిసింది కాకుండా వేరే లగ్నాన్ని గడితే బుధుడు వేరు శుక్రుడు వేరు కింద ఉంటుంటైతే వేరే రోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడచ్చు కదా. లేకపోతే అష్టమంలో లగ్నాతో అష్టమంలో కుజుడుంటే ఉచ్చులో ఉన్న కుజుడికి మకరంలో మంచి రాజయోగం పడుతుందా రాజ్యంలో మేష లగ్నానికి? ఇలాగ ఒక జ్యోతిష్యుడు మాత్రమే విశ్లేషించగలడు. ఓకే, ఇవన్నీ ఆడవాళ్ళ జాతకం బట్టే తెలుస్తాయంటారు? ఆడవాళ్ళ జాతకమైనా మగవారి జాతకాన్ని. ఇప్పుడు వివాహం ఆలస్యం అవుతుందమ్మా, ఎన్నో కదలి వివాహం చేయించారు. కదలి వివాహం అంటే వివాహ సమస్యలు ఏర్పడి ద్వితీయార్థమై, అంటే రెండో మ్యారేజ్ కానీ లేదా కలత్రదోషం కానీ ఉంటే ఏం చేస్తారు? కదలి వివాహం అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ముందు అరటి చెట్టుకి వివాహం చేస్తారు. ఈ అరటి చెట్టుకి వివాహం చేయడం వల్ల మొదటి వివాహ యోగ్యం కానీ వైవాహిక జీవితం సమస్యల నుంచి కానీ సతమవుతున్న వాళ్ళకి ఈ యొక్క సమస్య నుంచి బయటపడి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ తారీఖులు 4వ తారీఖుని చేశారా, 16వ తారీఖుని చేశారా, 18వ తారీఖుని చేశారా అని కాకుండా ఈ లగ్నాల రీత్యా కూడా చర లగ్నాలు జల లగ్నాలు అని ఉన్నాయి. ఏ లగ్నాల్లో వివాహం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడి ఆస్కారాలు ఉంటాయి? వృషభ లగ్న జాతకానికి ఇస్తారు, తులా లగ్న జాతకానికి ఇస్తారు, మిథున లగ్న జాతకానికి ఇస్తారు. ఇలా లగ్నాన్ని బట్టి కూడా వివాహం ఏర్పడుతుంది. అసలు ఈ లగ్నం రీత్యా ఎవరికి చూడాలి గురుగారు? ఆడపిల్ల జాతకం రీత్యే బలం ఎక్కువగా ఉంటుంది. ఈ లగ్నాత్మ ముహూర్తం ఏంటంటే భార్యాభర్తలకి ఇద్దరికి కలిస్తేనే ఆడపిల్లకి మగపిల్లాడికి ఆ వేళ ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది ప్రత్యేకంగా. ఇక పోయినట్లు చూసుకున్నట్లయితే చాలామంది ఉదయ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. 9 గంటలకి, 9:30కి, లేకపోతే ఉదయం 6:30కి, 8 గంటలకి. ఇవి నిషిద్ధమైన కాలములు అండి. ఎందుకంటే దేవతలు తిరిగే సమయం ఏంటంటే రాత్రి సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ దేవతలు తిరగడం వల్ల ఏంటంటే ఈ సంధ్యా చంద్రుడు వచ్చిన తర్వాత వివాహ ముహూర్తం. ఎందుకంటే చాలా చూడండి 90% ఆఫ్ ముహూర్తాలన్నీ కూడా రాత్రి ముహూర్తాలు ఉంటాయి. 7:45కి, 8:30కి. అరుంధతి నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఉదయం మ్యారేజ్ చూసుకునే వాడికి 11 గంటలకు తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం కనిపించమంటే నక్షత్రం కనిపించదు, సూర్యుడు కమ్మేస్తాడు మొత్తం విశ్వం అంతా. అందుకని అసలండి ఈ వివాహం చేసేటప్పుడు కంగారు పడకుండా, ఎందుకంటే జీవితం ఒక మారిసారి జరిగేది. వివాహమైనా సంతానమైనా జరిగేది. సంతానం ఎన్నోసార్లు కంటారు పిల్లలు లేకపోయిన వాళ్ళు. కానీ ఇక్కడ వివాహం అనేది ఒకే వ్యక్తితోటి ఒకేసారి జరిగినప్పుడు 7 జన్మల బంధం అంటారు. 7 అడుగుల బంధం, 7 సార్లు అడుగులు ఏంటంటే 7 జన్మల బలోపేతం చేస్తుంటా బంధాన్ని. అందుకని 7 అడుగులు తిరగండి అంటారు. 7 సార్లు తిరగండి అమ్మా అని అగ్నిహోత్రుడి చుట్టూ ఎందుకు తిప్పుతారు?
అసలు ఆ కలత్ర స్థానం అనేది చాలా జీవితంలో భార్యకైనా మగవారికైనా ఆడవారికైనా చాలా ప్రధానమైనది. అందుకని ఉదయ సమయాల ముహూర్తాలైనా రేపు పొద్దున పెట్టుకునేటట్టు ఏదైనా దాన్ని నిషేధించండి. ఎందువల్ల అంటే సాయంత్ర సమయంలో చేసుకోవడం వల్ల అత్యద్భుతమైన యోగాలు దేవతామూర్తులు తిరుగుతారు కాబట్టి సాయంత్ర సమయంలో అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ గొడవలకు గల కారణాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇగో ప్రాబ్లమ్స్ అండి. ఆవిడేమో క్యాబ్జమ్లు చేయడం, ఈయనేమో ఇంకో కంపెనీలో చేయడం, ఆవిడకేమో 1,50,000 జీతం ఉండడం, ఈ వ్యక్తికి 70,000 జీతం ఉండడం, లేకపోతే పిల్లల్ని నేనే చూడాలా నువ్వు చూడడానికి సంబంధం లేదా అని మాట దేని వల్ల పెరుగుతుంది. అసలు జాతక భావంలో బుధుడు శుక్రుడు వైవాహిక జీవితానికి కారకుడేమో శుక్రుడు, గొడవలు అవడానికి కారణమేమో నపుంసక గ్రహమైన బుధుడు. ఎవరికైతే జాతక చక్రంలో బుధ శుక్రులు కలుస్తారో ముందు ఆ బుధ శుక్రుల దోషాన్ని పరిపక్వతంగా నిర్మూలన చేయించుకోవడానికి బుధుడి యొక్క జపము, బుధుడి యొక్క తర్పణము, దానికి 10% హోమం. ఎందుకంటే 17,000 జప సంఖ్య మా బుధుడికి కంపల్సరీ చేయించాలి. ఎవరైతే వైవాహిక జీవిత సమస్యలతో బాబు సెటిల్మెంట్స్ 2-3 సార్లు చేసామంటే అయినా సరే ఒకళ్ళు మించిన ఒకరి కింద గొడవ అయిపోతున్నారని ఎవరైతే ఉన్నారో వారు బుధ శుక్రులకి ఒక మారు జపం చేయించాలి. బుధుడికి 17,000 జపం, శుక్రుడికి 20,000 జపం. ఆర్థిక స్థితిగతులు ఇక్కడ ఇవన్నీ కాదండి. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిగినప్పుడు వారి యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులది అని నేను వీటికి చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అంటే బుధుడికి ఎప్పుడైతే చేయించామో నపుంసక గ్రహం కాబట్టి ఇద్దరిని ఆప్ చేయలేం. అక్కడ ఎవరు గొడవ, ఎందుకంటే ఆడవారు చూసుకున్నట్లయితే వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. అసలు వీళ్ళ సమస్య ఏంటని తల్లిదండ్రులు వెళ్ళి చూడలేరు. అవును, అలా చూడలేని వారికి బుధుడికి ఒక మారు 17,000 జపం, శుక్రుడికి ఒక మారు 20,000 జపం కంపల్సరీ. 20,000 డబ్బులు కదండి, జప సంఖ్య. అది అర్థమైంది గురుగారు. జప సంఖ్య బుధుడికి 17,000, శుక్రుడికి 20,000 జప సంఖ్య చేయించి దానికి దశాహం అంటే 17,000కి 1,700 ఏమో తర్పణాలు చేయించి దానికి దశాహం 170 సార్లు ఆ బుధుడి యొక్క గ్రహానికి హోమం చేయించిన ఎడలా ఇప్పుడు చేస్తున్నారా. శుక్రుడి మంత్రం చాలా పెద్దదండి. గురుగారు స్వయంగా వాళ్ళే వచ్చి చేయించుకోవాలంటారా? స్వయంగా వాళ్ళు వచ్చి చేయించుకోలేని ఎడలా ఎక్కడో అమెరికాలో ఉన్నారు, లేదా స్వీడన్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. వరుణ్ ఇవ్వలేరు గురువుగారు. వరుణ్ ఇవ్వకుండా జపం ఎలా సాగుతాం? జపం చాలా ఉట్టిది. వరుణికి జపానికి సంబంధమే లేదు. ఓకే, ఇక్కడ వరుణ్ ఇచ్చి స్వప్న ఆవిడ ఆరోగ్యం బాగుండాలని రవికుమార్ అనే వ్యక్తి వరుణ్ తీసుకుని స్వప్న దగ్గర చేశాడని లేదు. సంకల్ప విధానంతో ఒకసారి జపానికి ఆ బ్రహ్మగారు ఒప్పుకున్న తర్వాత సంకల్ప విధానంతో అమెరికాలో ఉన్న, న్యూయార్క్లో ఉన్న, జపాన్లో ఉన్న జపం వీళ్ళిద్దరి మధ్య చేస్తాం. అలాగంది జాతకరీత్యా జన్మలగ్నవశాత్తు కలత్ర స్థానస్థిత ఏ గ్రహ దోష పరిహార ద్వారా మీకు అర్థమైందా? వైవాహిక జీవిత బంధ దోష నివృత్తి అర్థం అన్యోన్య దాంపత్య దినదినాభివృద్ధి అనుకూల్యత ప్రాప్తిరస్తు అని బ్రహ్మగారు చేస్తారు విషయం. ఎందుకంటే ఒక్క కలత్ర స్థానమే చూడడానికి లేదండి. కొంతమందికి వివాహాలు చేసేస్తారు జాతకం చూసి. ఒక అమ్మాయి కుజదోషం ఉండి అబ్బాయికి కుజదోషం లేకుండా ఉంటుంది, లేదా అబ్బాయికి కుజదోషం ఉండి అమ్మాయికి కుజదోషం లేకుండా ఉన్నప్పుడు చీటికి మాడికి ఏదో ఒక గొడవలు. అది కాకుండా కలత్ర స్థానంలో శని సంచరిస్తున్నా, శనితో పాటు రవి సంచరిస్తున్నా ఈ రకమైన దోషాలు అందువల్ల ఒక్క మారు ఎవరైతే ఈ సమస్యలతో సతమతం అవుతున్నారో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైము సమయాన్ని చూసి మనం కూలంకషంగా వివరించడం జరుగుతుంది. ఎందువల్ల అసలు సమస్యలు ఏర్పడుతున్నాయి, ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం ఉంది అన్నది జాతక భావం చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆ జాతక భావాన్ని ఆలోచించి జపాలు, హోమాలు, తర్పణాలు చేయించుకోలేని వాళ్ళకి ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళు చేస్తాడు వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మేషరాశి యొక్క జాతకానికి ద్రాక్షాయణి అనే దేవత, అలాగే వృషభ రాశిలో జన్మించిన వారికి అశ్వారూఢ అన్న దేవత, అలాగే మిథున రాశిలో జన్మించిన వారికి కొంతమంది ఉన్నాయి. ఈ జాతక సమస్యలతో ఏ గ్రహాలకి ఏది తిరస్కరిణి అనే దేవత ఉంటుంది. అమ్మవారిలో తిరస్కరిణి అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు అశ్వారూఢ అంటే తెలియదు. కమలాత్మిక అన్న దేవతకి ఎందుకు చేస్తాం? ఓన్లీ లక్ష్మీదేవే కాదు అంటే మెయిన్గా ఏంటంటే ఈ యొక్క పూజా విధానంలో దశమహావిద్యల్లో చాలా దశమహావిద్యలు అంటే 10 విద్యల్లో ఉపవిద్యలు ఉన్నాయండి. మళ్ళీ ఏ యొక్క లగ్నానికి ఏ జాతకానికి ఏ దేవతారాధన చేస్తే వాళ్ళిద్దరూ సఖ్యతగా అన్యోన్య దాంపత్యంగా నిలబడతారు. ఇప్పుడు రోజు కొట్టేసుకుంటే తల్లిదండ్రులు ఎక్కడ చూడగలరు, వీళ్ళని ఎడగొట్టేద్దరు బాబు ఎవరి జీవితాలు వాళ్ళు పడతారన్న సమస్య కింద మనకి దేవుడు ఇదే ఇచ్చాడేమో, ఎవరి కర్మకి ఎవరు బాధ్యతను వదిలేలేం కదా. అంతే కదా. అవును, ఆ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించుకుని జాతక భాగాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏ రకంగా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా గ్రహారాధన చేయించుకుని ఆర్థిక స్థితిగతుల్లో లేని వారికి
వారి యొక్క సౌలభ్యం కోసం ఏ యొక్క దేవతారాధన వాళ్ళ ఇంట్లో చేసుకుంటే మంచి ప్రతిఫలం అనుభవిస్తారన్నది కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైం కావాలి. లేని వారికి ఉదాహరణకి వెంకట్రావు అన్న అబ్బాయి ఉండి సుబ్బలక్ష్మి అన్న అమ్మాయి చేసుకుంటే వెంకట్రావు అన్న పేరు మీద వృషభ రాశిలో జన్మించినట్లు జరుగుతుంది. ఈ సుబ్బలక్ష్మి అన్న కారణంగా పేరు బలాన్ని చూసుకున్నట్లయితే కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది. కుంభరాశి అయిన శని భగవానుడికి వృషభ రాశి అయిన శుక్రుడికి కలుస్తుందా అన్నది చూస్తాం తారాబలం. ఈ మధ్య పాయింట్లలో పాయింట్ చూసి 34 పాయింట్లు ఉన్నాయి, 32 పాయింట్లు ఉంటాయి, 19 పాయింట్లోనే వివాహం ఆగిపోతున్నారు. అలా కాదండి, జాతక భావంలో పూర్తిగా మెయిన్గా వివాహానికి కారకుడైన కుటుంబ కారకుడు అంటే 2వ స్థానం, కలత్ర కారకుడు 7వ స్థానం, ఆయుర్దాయ కారకుడు 8వ స్థానం, గొడవలకి వీటికి కారకుడు 6వ స్థానం. అంటే 2, 6, 7, 8 స్థానాలు చూసి వీళ్ళిద్దరికీ ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంతే, తప్పకుండా గురుగారు, చాలా క్లియర్గా. అంటే ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయిని ఓ మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయికి ఇస్తే ఒక చిన్న చిన్న సమస్యల వల్ల అంతే వాళ్ళ జీవితమే పాడవడమే కాకుండా వాళ్ళకి అపకీర్తి వీళ్ళకి అపకీర్తి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ సంతానానికి కూడా చాలా ఇబ్బంది కదా గురుగారు. పిల్లలకి అమ్మా నాన్నే ముఖ్యం. అబ్బాయి అయినా సరే అవును, మంచి రాయల్ ఫ్యామిలీ అయితే మధ్యతరగతి ఎంత ఖర్చుపడి చేసామండి, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పూర్గా ఉన్నందుకు ఖర్చుపడి చేసాం, బుగ్ అయిపోయిందంటే జీవితం అనుకునే వాళ్ళు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని అసలు ఈ వ్యక్తి ఈ అమ్మాయి అబ్బాయికి సరిపడతాడా లేదా అబ్బాయి అమ్మాయికి సరిపడతాడా అన్నది అప్పుడే తేల్పించుకోవడమే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. జీవితం అంతా సుఖమయం అవ్వాలనే మన కోరిక తప్ప వేరే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. అవును గురుగారు, తప్పకుండా ఫస్ట్ ముఖ్యంగా అయితే కనుక జాతక పరిశీలన చేయించుకోవాలి కంపల్సరీ. పోనీ ఇప్పుడు వివాహం అయిపోతుంది, దానికి సమస్యలు ఏంటి గురుగారు, దానికి ఏ రకమైన పరిష్కారం అంటే ఇప్పుడైనా సరే ఇద్దరిలో ఎవరో ఒకరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటుంది, ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చినట్లయితే వాళ్ళకి అత్యద్భుతమైన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా. సో విన్నారు కదా, అంటే భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి ఏం చేయాలి అని గురువుగారు అయితే చాలా క్లియర్గా తెలియజేశారు. ముఖ్యంగా అయితే కనుక ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుంటే అన్ని విషయాలు ఇంకా వివరంగా తెలియజేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.